ఓల్డ్ ఏజ్ హోములు క్రైస్తవం ప్రకారం వచ్చాయి అని అన్నారు. కనీసం ఆ మాట ఒప్పుకున్నాడు. దానికి కారణము తప్పుగా చెప్పినా కానీ ఒక మంచి చేశారు ప్రభుత్వ అని చెప్పారు. ఎందుకంటే చెప్పకనే దేవదాసి వ్యవస్థ తెచ్చారు అంతే కదా. ఎందుకంటే వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ బెటరు, వీళ్ళు బ్రోతల్ హౌస్ నడుపుతారు. వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోములు బెటరు, వీళ్ళు బ్రోతల్ హౌస్ నడుపుతారు. కాశీ పేరు చెప్పి తల్లిదండ్రులను రోడ్లో వదులుతారు. పాలు పితుక్కున్నంత వరకు పితుక్కొని ఆవును ఏ విధంగా అయితే రోడ్డుకు బరి తెగించి వదులుతారో అలాగే పనంతా అయిపోయిన తర్వాత ఈ ఈ ఈ ఇస్కాన్ లాంటి దేవుళ్ళని నమ్ముకునే వాళ్ళు, లేకపోతే ఈ దరిద్రపు బిచ్చగాని టైప్ ఎత్తుక్కొని తిరిగే వాళ్ళు, వీళ్ళు చెప్పేది ఏంటంటే మీదంతా అయిపోయిన తర్వాత కాశీ పేరు చెప్పి మీ అమ్మ నాయన్ని వదిలేయండి అని చెప్తారు. మాకు అలా చెప్పరు. తల్లిదండ్రులు దేవుని స్వరూపంలో ఉన్నారు, వారిని సన్మానించండి అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి చనిపోయేంత వరకు వారిని సన్మానిస్తాం. మీరు అట్లా కాదు కదా, మీరు లోకానికి వదిలేస్తారు. కాశీ అని పేరు పెడతారు ఒకటి, లేకపోతే ఫలానా తీర్థయాత్ర అని చెప్పి వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. నువ్వు వచ్చి మాకు చెప్తావేంటి? ఉదాహరణకు శ్రీమద్ భాగవతం 10:65, 11 నుంచి 12 వరకు చూస్తే ఏమి ఈ 16,000 మంది గోపికలు ఏమంటున్నారు అని అంటే, కృష్ణుడితో, ఓ ఫర్ ద సేక్ ఆఫ్ కృష్ణ, ఓ డిసెండెంట్ ఆఫ్ దశరా, వి అబాండన్డ్ అవర్ మదర్స్, ఫాదర్స్, బ్రదర్స్, హస్బెండ్స్ అండ్ చిల్డ్రన్ అండ్ సిస్టర్స్. మేము మా భర్తలను, మా తండ్రులను, మా తల్లులను అందరినీ విడిచిపెట్టి వచ్చాం. నువ్వేమో లాస్ట్కి వచ్చి దట్ సేమ్ కృష్ణ హ్యాస్ సడన్లీ అబాండన్డ్ అస్ అండ్ గాన్ అవే. వీళ్ళ దేవుడు ఏం దేవుడు అంటే, వాళ్ళని నమ్ముకొని వచ్చినటువంటి ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో వాళ్ళనే రోడ్డుకి ఇడిచిపెట్టిపోతాడు. మమ్మల్ని అంటే ఏంటి నువ్వు? ఎక్కడ బైబిల్ చెప్పింది క్రైస్తవ్యంలో తల్లిదండ్రులను విడిచిపెట్టమని? కానీ మీ దేవుడు చేసి చూపించాడు కదా. అది అనవసరంగా ఒప్పుకున్నాడు అయితే చెప్పటంగా అందుకనే వచ్చింటే ఇంకా బాగుండేది కదా, వచ్చింటే ఇంకా బాగుండేది. ఇంకా ఈ తల్లిదండ్రులకు ఏదో వృద్ధాశ్రమాలు అని అంటున్నారు కదా, వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ పుస్తకాల్లో ఉన్న విషయాలే రెఫరెన్సులు కావాలంటే వచ్చి కూర్చుంటే రెఫరెన్సులు కూడా ఇస్తాం, తప్పకుండా మాట్లాడదాం. తల్లిదండ్రులకు రోగాలు వస్తే వాళ్ళ పూర్వజన్మ కర్మ కాబట్టి వాళ్ళని తీసుకుని శ్మశానంలో ఇడిచిపెట్టరండి అని చెప్పలేదా? అది వాళ్ళ కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి జరామరణం. జరా అంటే ఏంటి? వృద్ధాప్యం అన్నది వారి కర్మ ఫలితము. వారిని అలా ఇడిచిపెట్టరండి, వాళ్ళ శోక సముద్రంలో మునగనివ్వండి అని చెప్తే కదా బుద్ధుడు బయటకు వచ్చింది. ఆ జరామరణాన్ని చూసి కదా, వారి పట్ల మీరు చూపిస్తున్నటువంటి వివక్షను చూసే కదా. కర్మ సిద్ధాంతం నమ్మేది మీరైతే దేవుని భయమును నమ్మేది మేము. దేవుని భయమును నమ్మే మేము మా తల్లిదండ్రులను చనిపోయేంత వరకు. అందరూ క్రైస్తవులు అలా చేస్తారా? నేను అలా చెప్పట్లేదు. బైబిల్ గ్రంథం చేయమని చెప్తుందా అని చెప్తున్నాను. అందరూ క్రైస్తవులు అలా చేస్తారని నేనేం వకాల్తా పుచ్చుకోవట్లేదు క్రైస్తవులకి. అలాగే అందరు హిందువులు వారి తల్లిదండ్రులను విడిచిపెడతారా అది నేను చెప్పట్లేదు. ఎందుకు అని అంటే హిందువులు అలా చేయరు. కానీ ఇలాంటి విద్వేషం రేకెత్తించే వాళ్ళు, ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, స్వయంగా ఈయనే వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టే కదా మరి ఎరకొక్కట్టుకొని తిరుగుతున్నాడు. అంతే కదా. ఈ లెక్కన ఎవరు తల్లిదండ్రులను అబాండన్ చేసినట్లు? క్రైస్తవ్యంలో ఎక్కడా కూడా ఈ సర్వసంగ పరిత్యాగం అనేది లేదే. సోషల్ మీడియా ద్వారా బ్రతికే బ్యాచ్ ఇది. మరి మేము మా తల్లిదండ్రులను విడిచిపెట్టి లోకాలు పట్టుకుని పోమే, మీరు పోతున్నారు చేతిలో దాన్ని ఏమంటారు చిప్పు పట్టుకుని, వీళ్ళకు చెప్పుకుంటా ఇంట్లో తల్లిదండ్రులు తింటున్నారా లేదా అంటే వీళ్ళకు సంపాదిస్తున్నారులేండి. కాదు చెప్తున్నాను, బయట సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి తల్లిదండ్రులను విడిచిపెట్టమని లేకపోతే హేట్ చేయమని బైబిల్ చెప్పదు. అలాంటిది మన సిద్ధాంతం కాదు, వీళ్ళ సిద్ధాంతం అది.